అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థుల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది. వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ, మెడికల్ రంగాలకు చెందిన ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమాజానికి వ్యవసాయం, వైద్యం ఎంతో అవసరం. ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవసాయ పరిజ్ఞాన అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. సాంకేతిక విద్యారంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ కోర్సులను ప్రతిష్టాత్మకంగా అందిస్తోంది. ఈ కోర్సుల ప్రత్యేకతలు, ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్తును కేఎల్ యూనివర్సిటీ ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏంటి? బేసిక్గా అగ్రికల్చర్ బీఎస్సీ అంటే చాలామంది బైపీసీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ తర్వాత, ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అగ్రికల్చర్ బీఎస్సీ వైపు. సో అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, దాని ప్రాధాన్యత ఏంటి? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం కిషోర్ బాబు, డీన్ కేఎల్ యూనివర్సిటీ. ముఖ్యంగా బైపీసీ చదివినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎటు వెళ్ళాలి, ఏ దిశలో వెళ్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న సందేహం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకి, అలాగే విద్యార్థులు కూడా. వారి కోసం ప్రత్యేకంగా మా యొక్క యూనివర్సిటీలో బైపీసీ చేసిన వాళ్ళ కోసం అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మా డి, అలాగే బీబీఏ, అలాగే బీబీఏ విత్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్, బయోటెక్నాలజీ, అది 4 years కోర్స్ అవుతుందండి. అలాగే ఫుడ్ టెక్నాలజీ. ఈ కోర్సెస్ సహజంగా బైపీసీ చదివిన వాళ్ళకి బాగా ఉపయోగం ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న, బీఎస్సీ అగ్రికల్చర్ చదివితే ఎంతవరకు దానికి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉంటాయి, అలాగే భవిష్యత్తు ఎలా ఉంటుంది? బీఎస్సీ హానర్స్ ఇన్ అగ్రికల్చర్ అనేది 4 సంవత్సరాల ప్రోగ్రాం అండి. అది ముఖ్యంగా బైపీసీ చదివినటువంటి విద్యార్థులు 60% కనుక ఉంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఎంసెట్ అని ఉంటుంది, అది కనుక పాస్ అయి ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ. లేని పక్షంలో కేఎల్ ట్రిపుల్ ఎగ్జామ్ రాసి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కోర్సు. ఇది ముఖ్యంగా మెడిసిన్ ఎవరైతే రాలేదో సెకండ్ ఆప్షన్ కింద అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకోవచ్చు, థర్డ్ ఆప్షన్ కింద ఫార్మసీ ఆప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు బీఎస్సీ అగ్రికల్చర్ అని కనుక ఆప్ట్ చేస్తుంటే మీరు చూడవలసినటువంటి వివిధ అంశాలు ఏంటి అంటే, ఆ యొక్క యూనివర్సిటీ యొక్క స్థితిగతులు ఏంటి, వారికి ఎలాంటి ర్యాంక్స్ ఉన్నాయి, విద్యార్థులకు ఎటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్, అలాగే ఫ్యాకల్టీ నైపుణ్యం ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తు గురించి చూస్తే జాబులు అపారం అండి. ప్రతి రంగంలో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, కోవిడ్ వచ్చినప్పుడు ఓన్లీ 2 రంగాలే మార్కెట్లో ఉన్నాయి. ఒకటి ఫుడ్, ఆహారం, రెండోది వ్యవసాయం. దాన్ని బట్టే ఊహించవచ్చు బీఎస్సీ అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకే. సో మెయిన్గా బీఎస్సీ అగ్రికల్చర్లో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? బీఎస్సీ అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే, బ్యాంక్స్ కన్నా చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తే 2 లక్షల ఉద్యోగాలు 2024-25లో రిలీజ్ చేయబడుతున్నాయండి. జనరల్గా మీరు బ్యాంక్స్ చూస్తే, బ్యాంక్స్లో ప్రొఫెషనరీ ఆఫీసర్స్ కానీ, లేకపోతే యూపీఎస్సీలో సివిల్స్ రాసేవాళ్ళు ఎక్కువ మంది బీఎస్సీ అగ్రికల్చర్లో ఉంటారు. అంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఉద్యోగావకాశాలు కూడా వారికే వస్తున్నాయి. ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అవుతారు, అలాగే క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ అవుతారు, అలాగే పెస్టిసైడ్స్ ఆఫీసర్స్ అవుతారు, బ్యాంక్స్లో ప్రొఫెషనరీ ఆఫీసర్స్ అవుతారు, దెన్ అగ్రికల్చర్ ఆఫీసర్ అవుతారు, అండ్ ఫుడ్ గ్రేడింగ్ అండ్ ఫుడ్ స్టోరేజ్ మేనేజర్లు కూడా అవుతుంటారండి వాళ్ళు. ఓకే. సో బేసిక్గా అగ్రికల్చర్ బీఎస్సీ అనగానే ఐకార్డ్ సర్టిఫికేషన్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో బేసిక్గా ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఉండాలి? ఒకవేళ ఆ సర్టిఫికేషన్ ఉంటే దాని ప్రాముఖ్యత ఏమై ఉంటుంది? సో కేఎల్ యూనివర్సిటీకి కూడా అలాంటి గుర్తింపులు ఏమైనా ఉన్నాయా?
ICAR అంటేనండి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి, అలాగే వాటికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, వాటికి ఒక ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ప్లస్ వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అన్ని అంశాలని అసెస్మెంట్ చేసి ICAR అక్రిడేషన్ ఇస్తారు. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు ఏంటంటే ICAR అక్రిడేషన్ అవసరం లేదు, కంపల్సరీ కాదండి. అయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ICAR అనేది ఒక ప్రాధాన్యత అంశం అయిపోయింది. ముఖ్యంగా మా KL యూనివర్సిటీలో ICAR 2024లో జారీ చేయబడుతుంది. ఎందుకంటే మా యొక్క ప్రోగ్రామ్ 2020లో లాంచ్ చేసాం. ఒక బ్యాచ్ బయటికి వెళ్ళిన తర్వాత మాత్రమే ICAR అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ICAR రిక్వైర్మెంట్ చాలా ఈజీ అండి. ముఖ్యంగా మనకి 16 హెక్టార్స్ అంటే 40 ఎకరాలు క్యాంపస్ ఉంటే సరిపోతుంది. మాకు 147 ఎకరాలు కాబట్టి ICAR అనేది సులువుగా మాకు ఇచ్చేస్తారు. అండ్ ICAR డెఫినెట్గా ఇంపార్టెంటే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ ICAR ఉన్న సర్టిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువటువంటి అవకాశాలు ఇస్తుందండి. ఒకవేళ ఆ సర్టిఫికేషన్ లేకపోతే ఉద్యోగాలు రావడానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? అట్లా ఏం లేదండి. ICAR అనేది ఒక చిన్న నాణ్యత పరిశీలన సంస్థ అంటాం దాన్ని. అంతే తప్పితే అదంతా కూడా స్టూడెంట్ యొక్క నైపుణ్యం, అతనికి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు, నాలెడ్జ్, ఇవి మాత్రమే పరిగణలో తీసుకుంటాం. ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ICAR చిన్న అప్రూవల్ బాడీ అంతే, కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అంతే. ఓకే. సో బేసిక్గా బైపీసీ చదివిన విద్యార్థుల్లో అయితే చాలా ఇది ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. MBBS తర్వాత ఏం చేయాలి, అగ్రికల్చర్ BSc, బీ ఫార్మసీ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని. బేసిక్గా బైపీసీ చేసిన విద్యార్థులకి ఇంకా ఎలాంటి కోర్సెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి, సో వాటి ప్రాముఖ్యత ఏంటి? ఒకవేళ కనుక బైపీసీ స్టూడెంట్ జనరల్గా మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఇండియాలో చాలా తక్కువ కాబట్టి ఆబ్వియస్గా టాప్ 10% మెడిసిన్కి వెళ్తారు. రిమైనింగ్ 90% ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో వెళ్ళవలసిందే. ముఖ్యంగా బైపీసీ చేసే వాళ్ళకి ఇందాక మీకు చెప్పినట్టుగా BSc అగ్రికల్చర్ మొదటి ప్రాధాన్యతగా ఇవ్వండి. రెండవది బీ ఫార్మసీ ఇవ్వండి. మీ అందరికీ తెలుసు ఇండియాలో 20,000 కంపెనీలు ఉన్నాయండి. అండ్ ఈ రోజునటువంటి హెల్త్ కేర్ సెక్టర్ ఎక్స్పాన్షన్ చాలా వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ప్రతి వాళ్ళు హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి హెల్త్ కేర్ రంగం విపరీతంగా ఎక్స్పాండ్ అవుతుంది. బీ ఫార్మసీ అనేది 4 సంవత్సరాల ప్రోగ్రామ్. అండ్ దానిలో కూడా మీకు అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫార్మా సెక్టర్లో మీరు ఒక కెమికల్ అనలిస్ట్గా ఉంటారు, లేదా ఫార్మస్యూటిస్ట్ అవుతారు, లేదా ఫార్మకాలజీ ఎక్స్పర్ట్ అవుతారు. వాటి యొక్క జీతభత్యాలు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈవెన్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ లైక్ ఫైజర్, లేకపోతే క్యాడిలా, లేదా ర్యాన్బాక్సీ, గ్లాక్సో, ఈ కంపెనీస్లో అత్యంత హై జీతం, అంటే ఎక్కువ జీతం ఇచ్చి మీకు తీసుకుంటారు. అండ్ మూడవ రంగం BSc ఫుడ్ టెక్నాలజీ అండి. ఇది 3 సంవత్సరాల వ్యవధి ఉన్నటువంటి ప్రోగ్రాం. దీనిలో అవకాశాలు విపరీతం. ముఖ్యంగా విదేశాల్లో ఈ ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ కింద, సేఫ్టీ ఇన్స్పెక్టర్ కింద, లేకపోతే గ్రేడింగ్ ఇన్స్పెక్టర్, క్వాలిటీ ఇన్స్పెక్టర్, ఈవెన్ ప్యాకింగ్ ఎక్స్పర్ట్, వాట్ నాట్, మీకు దగ్గరగా ఒక 27 రకాల ఉద్యోగాలు ఉన్నాయండి ఫుడ్ టెక్నాలజీ వల్ల. ఈ 3 ముఖ్యంగా తీసుకోండి. ఒకవేళ కనుక మీకు రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేకపోతే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటే బయోటెక్నాలజీ కూడా ఒక మంచి ఆప్షన్. కాకపోతే అది కొంచెం ఇంజనీరింగ్ ఫ్లేవర్లో ఉంటుంది. ఒకవేళ మీరు విదేశాల్లో రీసెర్చ్ చేయాలన్నా మంచి మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో మీకు టెక్నికల్ జాబ్ కావాలని బయోటెక్నాలజీ తీసుకోవచ్చు. ఓకే. సో విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి సార్? KL యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి 100% ఉద్యోగం ఇవ్వబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఎలిజిబులో లేకపోతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళకి ఇస్తామండి. మా దగ్గర ఉన్నటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుందంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుండే ప్లేస్మెంట్ ట్రైనింగ్ అది ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. తద్వారా స్టూడెంట్ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అసెస్మెంట్ చేసి వారికి ఎలాంటి ఉద్యోగం వస్తుంది, వాటికి ఇంట్రెస్ట్ ఏంటి, ఏ కంపెనీలో అతను మ్యాప్ అవుతాడో మ్యాప్ చేసి తదనుగుణంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ BSc అగ్రికల్చర్ ఇందాక చెప్పినట్టుగా ఉపాధి అవకాశాలు అనంతం అండి. ఈవెన్ డిగ్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్ టు గెట్ ఎ జాబ్. ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆల్సో కూడా మీకు ఫుడ్ టెక్నాలజీలో మాకు తంజావూర్ యూనివర్సిటీతో కానీ, అలాగే సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI అంట మైసూర్, వారితో మాకు అవగాహన ఒప్పందం ఉంది. వారి యొక్క గైడెన్స్లో మా సిలబస్ ఫ్రేమ్ చేసాం. తద్వారా ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ అవే కాదండి,
ఒకవేళ కనుక స్టూడెంట్ ఐటీ సెక్టర్లోకి వెళ్ళవలన మీకు ఐటీ ఎంబెడెడ్ కోర్సెస్ కాబట్టి 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అవుతుంది. ముఖ్యంగా మీకు కన్సిస్టెంట్గా పర్సంటేజ్ ఉండి యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాబ్ అయితే జాబ్ గ్యారంటీ ఇవ్వగలం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవన్నీ 4 years కోర్సులు అనమాట. సో అగ్రికల్చర్ బీఎస్సీ అవ్వనివ్వండి, బీఫార్మసీ కానివ్వండి. కానీ ఇంకా కొంచెం మంచి జాబ్స్ కావాలంటే ఇంకా ఏదో సపరేట్ కోర్సులు చేస్తూ ఉంటారు. లైక్ ఫార్మాకో విజిలెన్స్ కానివ్వండి, ఇలా కొంచెం మెడికల్ కోడింగ్ సైడ్ ఏదైనా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ నెససరీ అంటారా? ఈరోజు అవసరం. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే కంపెనీస్లో ముఖ్యంగా జాబ్ వచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉండేది. ఇప్పుడు కంపెనీస్ అంటే రైట్ ఫ్రమ్ డే 1 దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎంప్లాయీ టు పర్ఫామ్. ఓకే. అందుకని ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి స్కిల్లింగ్ సర్టిఫికేషన్ కానీ లేకపోతే ట్రైనింగ్ కానీ లేదా టెక్నికల్ ట్రైనింగ్ కానీ చాలా అవసరం. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ అన్ని కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ప్రోగ్రాంలో ఎంబెడ్ అయి ఉన్నాయి. ఓకే. ఫుడ్ టెక్నాలజీ కానీ లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేకపోతే బయోటెక్నాలజీ కానీ లేకపోతే బీఫార్మసీ, ఫార్మాడీ ఆర్ బీబీఏ లేకపోతే బీబీఏ విత్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఆర్ బీకామ్ ఏసీసీఏ ప్రతి దానిలో కూడా బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబులే. వారికి కావాల్సిన సర్టిఫికేషన్స్ కంప్లీట్గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అండ్ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఏం అవసరం లేదండి. ఓకే. సో మీరైతే కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఇనిషియల్ స్టేజెస్ నుండే మీరు ఇవన్నీ ఇంబైబ్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకునే విధంగా మళ్ళీ సపరేట్ కోర్సులు చేయకుండా. ఓకే అండి. సో బేసిక్గా అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన అర్హత ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ పొందగోరే స్టూడెంట్స్ ముఖ్యంగా వాడికి ఇంటర్మీడియట్లో 60% ఉండాలండి. నెంబర్ 2 బైపీసీ అంటే ఇంటర్మీడియట్లో బయాలజీ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఎంసెట్ కనుక మీకు మంచి ర్యాంక్ వస్తే స్కాలర్షిప్స్ ఉంటాయి. లేదు మీకు ఇంటర్మీడియట్లో కూడా పర్సంటేజ్ 90 or 80 or 70 వస్తే తనుగుణంగా మీకు మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మేము కేఎల్ యూనివర్సిటీ తరఫున 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రూపంలో ముఖ్యంగా మెరిట్ విద్యార్థుల్ని ప్రోత్సహించే విధంగా మేము ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఒకవేళ మరిన్ని వివరాలు కావాలంటే కేఎల్ యూనివర్సిటీ www.kluniversity.inకి వస్తే మీకు ఎప్పటి వరకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే 100 కిలోమీటర్స్ పరిధిలో ఉంటే బస్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు వివరాలు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఏ జాబ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్కి ఈ 4 years కంప్లీట్ అవ్వగానే? బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఒకటి ప్రొఫెషనరీ ఆఫీసర్స్ వస్తాయండి బ్యాంక్స్లో. ఓకే. అలాగే మార్కెటింగ్ ఆఫీసర్స్ వస్తారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తారు, తర్వాత క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ వస్తారు, ఫీల్డ్ ఆఫీసర్స్ వస్తారు, తర్వాత ఫర్టిలైజర్ ఆఫీసర్స్ వస్తారు. ఇవన్నీ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీలో డ్రోన్స్ బాగా వాడుతున్నారు. డ్రోన్స్ ద్వారా మీరు కనుక ఐటీ అలాగే అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ అండ్ మీకు మీ యొక్క ఓన్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసుకోవడానికి లేకపోతే స్టార్ట్అప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జాబ్స్ రావాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది? ఒకటి ఇందాక చెప్పినట్టుగా ఎంసెట్ అంటామండి. ఎంసెట్ అగ్రికల్చర్ వాళ్ళకి ముఖ్యంగా ఇది అవసరం. లేకపోతే అది బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి మీరు చెప్పిన జాబ్స్ రావడానికి సెపరేట్గా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా? ఏముండవండి, క్యాంపస్ ప్లేస్మెంట్స్. మేము జనరల్గా మాకు క్యాంపస్లో 580 మంది కంపెనీస్తో మాకు అవగాహన ఒప్పందం ఉంది కాబట్టి వాటిలో భాగంగా కంపెనీస్ జనరల్గా ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. మాకు ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మంచి జాబ్లు వస్తున్నాయి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన కోర్సులు కాకుండా ఇంకా బైపీసీ స్టూడెంట్స్కి ఇంకా వేరే కోర్సులు ఏమైనా ఉన్నాయా? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి ఇది. ముఖ్యంగా బైపీసీ వాళ్ళకి మైండ్లో మ్యాథ్స్ అంటే ఎందుకో భయం. వాళ్ళలో సగం మంది ఎక్కువ మంది బైపీసీ తీసుకోవడానికి కారణం ఏంటంటే మ్యాథ్స్ ఎందుకో నచ్చదు. అలాంటి వారి కోసం లేదు అగ్రికల్చర్ నాకు ఇష్టం లేదు, లేకపోతే ఫార్మసీ ఇష్టం లేదు అనుకుంటే, ఒకవేళ మీకు వ్యాపారంలో ఇష్టం ఉన్నా, లేకపోతే కామర్స్లో ఇష్టం ఉన్నా, లేకపోతే మల్టీనేషనల్ కార్పొరేషన్లో జాబ్ చేయాలనుకున్నా వీటికి వేరే అవకాశాలు ఉన్నాయండి. ఒకవేళ కనుక మీకు బిజినెస్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే బీబీఏ చేయండి. బీబీఏలో కేఎల్ యూనివర్సిటీలో 9 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మార్కెటింగ్, ఫినాన్స్, హెచ్ఆర్, బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, సప్లై చైన్ మార్కెటింగ్, ఇట్లాంటి 9 రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఒకవేళ నాకు బీబీఏ వద్దు అనుకుంటే బీకామ్ విత్ ఏసీసీ, అంటే దీన్ని యాక్చువల్గా ఇంటర్నేషనల్ చార్టర్డ్ అకౌంటెన్సీ అంటాం, అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం. ఇది యూకే అప్రూవ్డ్ బాడీ అండి. 198 దేశాల్లో ఈ యొక్క డిగ్రీ వ్యాలిడ్. అంటే సిఏ అంటే ఇండియాలో మాత్రమే వ్యాలిడ్, ఏసీసీ చేస్తే 198 దేశాల్లో వ్యాలిడ్ అవుతారు. మీరు చక్కగా
చార్టర్డ్ అకౌంటెన్స్, ఇంటర్నేషనల్ చార్టర్డ్ అకౌంట్ అవ్వచ్చు. దానిలో గొప్పతనం ఏంటంటే 2-3 సబ్జెక్ట్స్ పాస్ అయినా మీకు బిగ్ 4 అంటాం. బిగ్ 4 అంటే కేపీఎంజీ కావచ్చు, లేకపోతే ఎర్నెస్ట్ యంగ్ కావచ్చు, లేకపోతే S&P స్టాండర్డ్ పూర్ అంటాం. వీటిలో మీకు జాబ్స్ వస్తాయి. ఇది కూడా వద్దనుకుంటే ఇంకొకటి ఉంది, బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్. మీకు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ రావాలంటే బీఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ 3 సంవత్సరాల ప్రోగ్రామ్, మంచి అవకాశం ఉన్నది. ఇవి కూడా కాదనుకుంటే బీసీఏ అంటాం, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. 100% జాబ్ గ్యారంటీ అండ్ ఐటీ సెక్టర్లో మీరు మీ యొక్క భవిష్యత్తును మలుచుకోవచ్చు. సో మొత్తంగా కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్స్ చేసినా కూడా ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీ అయితే వస్తుందని చెప్పి 100% అండి, 100%. 100%. ఓకే, సో అది మీ బాధ్యతే వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి. సార్, జనరల్గా మనం చూసుకుంటే ఎంపీసీ కానివ్వండి లేదా ఐటీ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చదువుకోవడానికి కానీ కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కంపారిటివ్లీ బైపీసీ స్టూడెంట్స్కి. సో ఇలా అగ్రికల్చర్ బీఎస్సీ కానీ బీఫార్మసీ కానీ ముఖ్యంగా బైపీసీ స్టూడెంట్స్కి ఇలా ఇంటర్నేషనల్ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేదంటే చదువు ఎక్స్టెండ్ అనుకున్నా కూడా ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ తర్వాత లేదంటే బీఫార్మసీ తర్వాత వాళ్ళకి ఎలాంటి విద్యార్హతలు అనేది పొందొచ్చు ఇంటర్నేషనల్లీ? మంచి క్వశ్చన్ అండి. జనరల్గా మీకు ఇందాక అన్నట్టుగా బైపీసీ విద్యార్థులు ఎందుకనో తెలియదు కానీ మేము వెనకబడ్డామనే ఫీలింగ్లో ఉంటారు. ఎందుకంటే ఎంబీబీఎస్ ఒక్కటే అని చెప్పి వాళ్ళకి ట్రైన్ చేసేస్తూ ఉంటారు. ఎంబీబీఎస్ లేకపోతే ఇంకా మీ లైఫ్ లేదన్నట్టుగా ఉంటారు. వారి కోసం ముఖ్యంగా వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి, అలాగే ప్రకాశవంతంగా ఉండాలి అంటే వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి, ప్లస్ ఎక్స్పోజర్ ఇవ్వాలి దేశంతో. కేఎల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి. వీటిలో ముఖ్యంగా వారు సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఒకవేళ ఇంటర్న్షిప్ వేరే దేశాల్లో చేయాలనుకుంటే మాకు 33 దేశాల్లో ఇంటర్న్షిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కెనడా కావచ్చు, యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే పోలాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, వాటన్నిటిలో కూడా ఇంటర్న్షిప్ 45 రోజులు చేసుకోవచ్చు లేదా 6 నెలలు చేయొచ్చు. జనరల్గా అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో రావెప్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంటుంది, రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే రూరల్ ఎక్స్పీరియన్స్ అని. దానిలో భాగంగా 6 నెలలు విదేశాల్లో చేసుకోవచ్చు. దానిలో గొప్పతనం ఏంటంటే వాళ్ళకి ప్రతీ నెల 1000 యూరోస్ ఇస్తారండి. జాబ్ ఒకవేళ ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఒకవేళ అక్కడే కంటిన్యూ అవుతుంటే వాళ్ళకి 2000 యూరోస్ అంటే మన యొక్క కరెన్సీలో 2 లక్షల రూపాయలు నెలకి జీతం, సంవత్సరానికి 25 లక్షల రూపాయలు జీతం ఇచ్చి వారే వసతి ఇస్తారు, ప్లస్ భోజన వసతి మీరు చూసుకోవాలి. ఇవి కాకుండా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అంటాం, లేకపోతే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అంటాం, లేకపోతే ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ అంటాం. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ స్టూడెంట్స్, ఫార్మసీ స్టూడెంట్స్, ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్, బీబీఏ స్టూడెంట్స్, బీసీఏ స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రామ్ ఇవి. చాలామంది అనుకుంటారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఎక్కువ కాస్ట్లీ అనుకుంటారు. కాదండి, మీకు ఒకవేళ గ్లోబల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ చేస్తే మీకు 75,000 నుండి ₹1,00,000 అయిపోతుంది. అది కూడా విమాన ఖర్చులతో కలిపి. మీకు సింగపూర్ కావచ్చు, లేకపోతే మలేషియా కావచ్చు, లేకపోతే థాయిలాండ్ కావచ్చు, అవి హార్డ్లీ 3 గంటల జర్నీ. ఒకవేళ మీకు అత్యవసరంగా వెనక్కి రావాలని వెంటనే వచ్చేయచ్చు. వీసా కూడా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా థాయిలాండ్కి ఈ సంవత్సరం ఆన్ అరైవల్ వీసా ముందే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్స్కి ఎటువంటి వీసా ఫీ లేకుండా అలౌ చేస్తున్నారు. ఒకవేళ యూరోప్లో కనుక మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే షెంజన్ వీసా అంటాం. మీరు షెంజన్ వీసా తీసుకుంటే 28 కంట్రీస్లో తిరగచ్చు చక్కగా, ఎటువంటి బోర్డర్ వీసా అవసరం లేదు. అండ్ మీకు అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ముఖ్యంగా జర్మనీ, పోలాండ్, పోర్చుగల్ అండ్ ఇటలీ ఈ 4 దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ అక్కడ పాపులేషన్ తక్కువ, అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా భారతీయులకి అనేక కంపెనీసు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తాయి. ఎందుకంటే మన వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, పట్టుదలగా ఉంటారు అండ్ డెడికేటెడ్గా అంకితంగా ఉంటారు. కాబట్టి మన యొక్క విద్యార్థులకి అన్ని కంపెనీస్ మంచి వసతి ఇచ్చి మంచి ప్యాకేజ్తో తీసుకెళ్తున్నారు. అలాగే జపనీస్ కంపెనీస్ కూడా ఈ సంవత్సరం అన్ని ప్రోగ్రామ్స్ చేసినటువంటి స్టూడెంట్స్ని, కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. N5 కానీ N4 కానీ N3 కానీ పాస్ అయితే మీకు జపాన్లో స్టార్టింగ్ ప్యాకేజ్ 40 లక్షలతో స్టార్ట్ అవుతుంది. మేము బైపీసీ అని చింతించాల్సిన అవసరం లేదు. మీరు బైపీసీ అయినా, ఫుడ్ టెక్నాలజీ అయినా, లేకపోతే ఫార్మసిస్ట్ అయినా మీకు ప్రపంచం మీకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. రండి, చేరండి. కేఎల్ యూనివర్సిటీ
www.keuniversity.in రండి. మీ యొక్క భవిష్యత్తుకు మా యొక్క భరోసా. సో చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేరుతూ ఉంటారు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ప్రోగ్రామ్ ఉంటుంది? స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తూ ఉంటారా? అంటే వాళ్ళది వేరే కల్చర్, సమ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏదైనా కల్చర్, మన కల్చర్ని వాళ్ళకి అలవరిచేలా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయా? ఇది చాలా ముఖ్యంగా అండి ఈ రోజున ప్రపంచం గ్లోబల్ విలేజ్ అని చెప్పినప్పుడు దేశ విభేదాలు అనేది రాదు. మా యొక్క కేఎల్ యూనివర్సిటీలో 33 దేశాల నుండి విద్యార్థులు ఉన్నారు. అది జాంబియా కావచ్చు, టాంజానియా కావచ్చు, లేదా ఇథియోపియా కావచ్చు, సూడాన్. మీరు ఆఫ్రికాలో ఏ కంట్రీ అని చెప్పండి, లేదు సౌత్ ఏషియా కానీ ఏషియన్ కంట్రీస్లో అయితే ఈవెన్ థాయిలాండ్, ఫిలిప్పైన్స్ నుండి స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు. ఈవెన్ ఈజిప్ట్. వీళ్ళ గొప్పతనం ఏంటంటే వేల మైళ్ళు మన దగ్గర ప్రయాణించి వచ్చి చదువు కోసం ఇక్కడే ఉండి 3-4 సంవత్సరాలు ఇంటికి కూడా వెళ్ళకుండా కంప్లీట్ చేసుకుని వెళ్తారు. అండ్ మా దగ్గర వచ్చినటువంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గొప్పతనం ఏంటంటే వారికి స్లోగా ఇండియనైజేషన్ అంటే ఇండియన్ ఫుడ్ని అలవాటు చేస్తాం. మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఆహార వ్యవహారాలు ఎలా అలవాటు చేసుకుంటారో అక్కడ నుంచి ఇక్కడ చేస్తారు. మేమేం చేస్తామంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని, ఇండియన్ స్టూడెంట్స్ని గ్రూప్స్ కింద ఫామ్ చేసి వర్క్లు ఇస్తాం. అండ్ మన స్టూడెంట్స్కి ఎవరికన్నా కొంచెం ఇంగ్లీష్ తక్కువ ఉన్నా వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి మనకి ఇంగ్లీష్ పెంపొందించుంది. ప్లస్ వాళ్ళ యొక్క సంస్కృతి, వారి యొక్క ఆహార వ్యవహారాలు, మన సంస్కృతి, మన రెండు కూడా ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి క్రాస్ కల్చర్ లెర్నింగ్ అవుతుంది. నెంబర్ 2, కొన్ని దేశాల విద్యార్థులు చాలా షార్ప్గా ఉంటారు. ముఖ్యంగా సైన్స్ అప్లికేషన్స్లో వారి యొక్క ఆలోచనతో మన స్టూడెంట్స్ని కూడా మమేకం చేయడం వల్ల వీరి యొక్క టీం వర్క్, టీమ్ స్కిల్స్, కోఆర్డినేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ వాళ్ళకి ఎటువంటి ఇన్హిబిషన్స్ కానీ లేకపోతే చిన్న కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో ఉంటే రేపటి రోజున ఒకవేళ మన విద్యార్థి అక్కడికి వెళితే అక్కడ కూడా నెట్వర్క్ పెంపొందించి ఆ విద్యార్థులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి అవకాశాలు కూడా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన స్టూడెంట్స్కి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తే ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్గా అండి ఇండియాలో అయితే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి 6 lakhs స్టార్ట్ అవుతుంది. అంటే నెలకి 50,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 15 లక్షల వరకు అవుతుంది. అదే ఫారెన్లో అయితే స్టార్టింగ్ శాలరీ 25 లక్షలు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి అతనికి ఉన్నటువంటి ప్రతిభ, అతనికి ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ ద్వారా 50 lakhs to 1 crore వరకు 2-3 సంవత్సరాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో బేసిక్గా కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది క్యాంపస్లో? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ప్రత్యేకం కదా, అన్ని యూనివర్సిటీస్ వేరు, కేఎల్ యూనివర్సిటీస్ వేరు. సో ప్రత్యేక బ్రాండ్ ఉంది మీకు. సో క్యాంపస్ లైఫ్ ఏ విధంగా, అంటే స్టూడెంట్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా స్టూడెంట్స్ అండి, మీ అందరికీ తెలుసు ఎక్కువ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ జంగిల్ అంటాం. అంటే ఒక చిన్న అపార్ట్మెంట్లో రన్ చేస్తుంటారు. మా యూనివర్సిటీ 147 ఎకరాల విస్తారంలో ఉంది. మీ అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ మాది ఆల్ ఇండియా నంబర్ 1 అందమైన యూనివర్సిటీగా ఇచ్చారు మాకు గవర్నమెంట్ వాళ్ళు. అలాగే గ్రీనరీలో, పచ్చదనంలో మాకే నంబర్ 1. క్లెన్లీనెస్ అంటే పరిశుభ్రతలో ఉన్నటువంటి అన్ని కాలేజీ యూనివర్సిటీలో మాకే నంబర్ 1 ఇచ్చారు. అదొక భూలోక స్వర్గంలా కనబడుతుంది చూడటానికి. చెప్పడంలో అతిశయోక్తి లేదు, రండి చూడండి ముందు. నెంబర్ 2, స్టూడెంట్ లైఫ్లో మాకు క్యాంపస్లో 14 రకాల రెస్టారెంట్స్ ఉంటాయండి. ఒక స్విమ్మింగ్ తప్పితే మిగిలిన స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ క్రీడాకారులు ప్రపంచ వేదికల్లో బంగారు పతకాలు, మీకు వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, లేకపోతే ఆర్చరీ కావచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ కావచ్చు, ఇలాంటి వాటిలో అన్నింటిలో కూడా ప్రపంచం స్థాయిలో బంగారు పతకాలు కొట్టారు. అండ్ వెయిట్ లిఫ్టింగ్ మా వాళ్ళు చాలామంది ఏషియా గేమ్స్లో కానీ లేకపోతే వరల్డ్ ఒలింపిక్స్లో మీకు బంగారు పతకాలు కొట్టారు. స్టూడెంట్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలు, ఆసక్తికి, అలాగే అతనికి ఉన్నటువంటి అభిరుచికి అనుగుణంగా తన యొక్క జీవితాన్ని మలుచుకోవడానికి స్కోప్ ఇస్తాం. మా దగ్గర హాబీ క్లబ్స్ ఉంటాయి, 24 రకాల హాబీ క్లబ్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రెక్కింగ్ తీసుకెళ్తారు. ఒకవేళ మీరు టూరిజం ఇంట్రెస్ట్ ఉంటే టూరిజం చేస్తారు. కోడింగ్ క్లబ్స్ అని ఉంటాయి, నర్తన క్లబ్, దెన్ నృత్య క్లబ్, దెన్ గీత్ సంగీత్, ఇలాంటి అనేక రకాల క్లబ్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ రన్ చేస్తారండి. మీకు ఉన్నటువంటి హాబీస్, మీకు ఉన్నటువంటి అభిరుచులకు అనుగుణంగా ఒక స్టూడెంట్ని మలుచుకోవడానికి ఎక్స్ట్రా కరిక్యులర్, కో కరిక్యులర్ అండ్ కరిక్యులర్ ఈ మూడింటిని ఒక ట్రియో లాగా రన్ చేస్తారు మా దగ్గర. సో దట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ పాసిబుల్. కేఎల్ యూనివర్సిటీలో
స్టూడెంట్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలు అవకాశాలు రెండు సమంగా ఉన్నాయి. అందిపుచ్చుకోవడమే తరువాయి. ఓకే, మొత్తంగా కేఎల్ యూనివర్సిటీలో చదువుకుంటే చదువుతో పాటు మొత్తం లైఫ్కి కావాల్సిన అన్ని అంశాలని వాళ్ళు నేర్చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు మొత్తంగా. ఓకే, మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.